హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చి నేను సూప్ తాగడానికి ఈ షాప్కి అయితే వచ్చేసాను. కాకినాడలో ఈ సూప్ అనేది చాలా ఫేమస్. ఇది వచ్చి డిమార్ట్ పక్కన స్ట్రీట్లో ఉంటుంది అనమాట. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో క్రౌడ్ అయితే అట్లా వస్తూనే ఉంటుంది. సో మా తమ్ముడు ఊరు నుంచి రాగానే ఫస్ట్ అడిగింది అక్కదేదో సూప్ తాగుదామని చెప్పి. యాక్చువల్లీ ఈ అక్క వచ్చి మాకు కజిన్ సిస్టర్ అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. మనం ప్రతి ఒక్కరిలోని ఒక పాయింట్లో మనం చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే ఈ అక్క విషయంలో చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా అలా స్మైల్తోనే రన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి వచ్చే కస్టమర్స్ని కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా తన స్మైల్తోనే ఆకట్టుకుంటుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే గట్టిగా సక్సెస్ అనేది లేట్గా వచ్చినా కూడా పక్కా వస్తుంది అని చెప్పి ఈ అక్క దగ్గర నేను చాలా బిజినెస్ చేసింది చాలా ప్లేసెస్లో. బట్ అలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది. ఫైనల్గా రిజల్ట్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ సక్సెస్ అయింది. కాకినాడలో సూప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది సూప్ టేస్ట్ చూసా అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇయర్లీ చెప్పాలంటే అక్క పెట్టిన తర్వాత 3 to 5 షాప్స్ పైగానే ఆ చుట్టుపక్కలంతా పెట్టారు. కస్టమర్స్ మాత్రం అక్క టేస్ట్కి ఎడిట్ అయిపోయేది అనమాట. సో అందుకే ఇంకా ఏ షాప్కి వెళ్ళదో అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అంతలా చెప్తున్నాను కాబట్టి వన్స్ ట్రై చేయండి. మీలో ఎవరైనా అటు సైడ్ ఇప్పటి వరకు ఏదైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే యాక్చువల్లీ రెస్టారెంట్లో అయితే మనకి 120 రూపీస్ 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అందులోనే 1/2 అలా చెప్తారు. బట్ అంత టేస్టీగా నాకు ఎప్పుడు అనిపించలేదు. సో మేము ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నామంటే ఇక్కడ సూప్ తాగి స్టార్టర్స్ తినేసి అప్పుడు బిర్యానీ కోసం రెస్టారెంట్కి వెళ్తాం అనమాట. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఇంకా ప్రైస్ దగ్గరకు వస్తే చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది. మనకి చికెన్ సూప్ వచ్చి 40 రూపీస్, అలాగే మటన్ సూప్ వచ్చి 60 రూపీస్. పార్సల్కి అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా. ఆ 20 రూపీస్కి మనకి క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. సో అక్కడ తినడం కన్నా ఆ 40 రూపీస్కి అది రీజనబుల్ అయితే 60 రూపీస్కి అది రీజనబుల్. మంచి ప్యాక్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను తింటుండేది లాలీపాప్ చూసారు కదా పీస్ ఎంత ఉందో. ఇది వచ్చి 35 రూపీస్ ఈచ్ అండ్ 2 వచ్చి 70 రూపీస్. అండ్ చికెన్ పకోడీ వచ్చి మనకి స్మూత్గా భలే టేస్టీగా ఉంటుంది. ఆ పీస్ వచ్చి మనకి 100 గ్రామ్స్ 50 రూపీస్ అనమాట. సో అండ్ కబాబ్స్ కూడా ఉంటాయి జాయింట్ లైక్ కొంచెం పెద్దవి ఉంటాయి. సో అది వచ్చి ఈచ్ వచ్చి 60 రూపీస్, 2 120 రూపీస్. యాక్చువల్లీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రై చేసిన దాంట్లోనే మనకి ఎగ్ కోటింగ్ వేసి మళ్ళీ ఫ్రై చేస్తారనమాట. సో క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగుంటుందంటే వన్స్ మీరు ట్రై చేసిన తర్వాత మీరే చెప్పాలి. సో మనం ఇప్పుడు రెస్టారెంట్స్ని వాటిని ఫేమస్ చేయడం కన్నా ఇట్లా స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళని ఫేమస్ చేయడం, లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇలా సపోర్ట్ చేయడం వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఆ అక్కకున్న టాలెంట్కి జాబ్ చేసుకోవచ్చు. బట్ తన ఎయిమ్ అంటే బిజినెస్ చేయాలి. అందులోని ఇలా కుకింగ్ చేస్తూ ఒక ఎయిమ్ అనమాట. సో ఆ ఎయిమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇట్లా బిజినెస్ చేసిన జాబ్ చేసి కావాలని చేస్తుందో ఎలా చేస్తుందో తెలీదు. ఎలాగైనా కిందకి తొయ్యాలి, ఎలాగైనా షాప్ తీయించాలి. సో డిస్కరేజ్ చేయడము, రూమర్స్ చేయడము, స్ప్రెడ్ చేయడము ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఫేస్ చేసి అన్నీ ముందుకు రావడం అనేది చిన్న విషయం అయితే అస్సలు కాదు. సో మీ అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి అక్క ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. యాక్చువల్లీ అక్క షాప్ పెట్టినప్పటి నుంచి తీయించడానికి చాలామంది చాలా సపోర్ట్, చాలా పొలిటికల్గా అక్కని చాలా ట్రై చేశారు. బట్ అక్క మాత్రం మీ సపోర్ట్తో ఇప్పటికీ అలాగే ఉంది. సో మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి. ఇంకా మేము తినడం అయితే అయిపోయింది. సో ఇంకా మీ టర్న్. ఎంజాయ్ ద టేస్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.